మనం గత కొన్ని రోజులుగా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసినట్లయితే గనక వారి జీవితంలో అభివృద్ధిని సాధించడానికి గాను అవకాశాలు మెరుగుపడతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఉత్తర పల్గొని నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శించవలసినటువంటి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ఉత్తర పల్గొని నక్షత్రం చాలా అద్భుతమైనటువంటిది. ఈ నక్షత్రంలోనే సవ్యసాచి అనబడేటువంటి అర్జునుడు జన్మించాడు. దీనినే వ్యవహారంలో ఉత్తరా నక్షత్రం అని పిలుస్తూ ఉంటాం. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుచికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్జత్తిమంగళంలో వేయించేసి ఉన్నటువంటి మంగళేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించవలసి ఉంటుంది. ఈ మంగళేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి అమ్మవారి పేరు మంగళాంబిక. సమస్తమైనటువంటి మంగళమును చేకూర్చేటువంటి స్వరూపము గనక ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి అమ్మవారికి మంగళ శబ్దాన్ని చేకూర్చి చెప్పారు. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనటువంటిది. సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయంగా పేర్కొనబడుతూ ఉన్నటువంటిది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ మాంగళ్య మహర్షికి ప్రత్యేకమైనటువంటి ఒక ఉపాలయం ఉంది. ఆ మాంగళ్య మహర్షి ఉత్తరా నక్షత్రంలో జన్మించారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని విశేషంగా ఆరాధన చేశారని చెప్పని అందుకనే ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారందరూ కూడా ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి మాంగళ్య మహర్షికి ముందుగా నమస్కారం చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంగళేశ్వర స్వామి వారికి కనుక అభిషేకాది క్రియలు కనుక నిర్వర్తించినట్లయితే మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని కూడా మనకి స్థల పురాణం తెలియజేస్తూ వస్తోంది. ఎవరికైనా సరే వివాహాల్లో పదే పదే విఘ్నాలు ఏర్పడుతున్నా లేక వివాహ కార్యక్రమం వైభవపేతంగా పరిపూర్ణంగా చక్కగా ఆనందంగా జరగాలన్నా ఉత్తరలో జన్మించినటువంటి వారే కాకుండా ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శనం చేసి ఇక్కడ ఉండేటువంటి మాంగళ్య మహర్షిని కనుక శరణు వేడినట్లయితే వారికి వివాహాల్లో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇంతటి వైభవపేతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేద్దాం. లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్త భూతానామాదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుభేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వః సర్వః శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్పష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः
वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघ पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महत्तपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्